హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, సో కిచెన్ విషయంలో జరిగిన గొడవ ఏదైతే ఉందో ప్రేరణ వర్సెస్ గౌతమ్, అది ఇంకా మిగిలిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో తడిసి ముద్దయిపోద్ది. మొత్తానికి ఈ పంపు స్టెప్ అయితే మాత్రం వచ్చిన వాళ్ళందరితో వేపిస్తున్నాడు స్వామి. అంటే నబీల్ వాళ్ళ మదర్ అంటే కొంచెం ఆమె డాన్సులు గిన్సులు ఉండవు కాబట్టి, ఇంక పెద్ద తరాగా ఉంది కాబట్టి ఆమె ఓకే. రోహిణి వాళ్ళ మదర్తో వేపించాడు. అంటే నేను ఈ రివ్యూ చేసే ముందు దాకా లైవ్ చూస్తున్నా, అసలు ఆయనతో కూడా వేపించాడు. ఎస్పీ వాళ్ళ ఫాదర్తో. ఎస్పీ వాళ్ళ ఫాదర్తో ఇంకా లైవ్లో జరుగుతుంది, ఇప్పుడే అయిపోయింది. సో భలే ఎమోషనల్ అబ్బా ఎస్పీ వాళ్ళ ఫాదర్తో అయితే మాత్రం. నాకు తెలిసి ఎస్పీకి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఈరోజు చాలా ఓట్లు పడతాయి ఎస్పీకి. సో ఎస్పీకి చాలా మంచిగా ప్లాన్ చేసాడేమో అనిపించింది బిగ్ బాస్. అంటే ఈ రోజు ఎపిసోడ్ వేయకుండా లైవ్ చూసిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కనెక్ట్ అవుతారు. రేపు మళ్ళీ ఎపిసోడ్లో కూడా ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ 2 days లో పడ్డట్టు అనమాట. సూపర్ అనిపించింది నాకు కూడా. అంటే ఎస్మీలో ఏదో తెలియని బాధ ఉంటుంది పాపం. అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే అంటే అడిగేటప్పుడు కూడా అందరిని అడిగినట్టు చెప్పు అంటది. ఇంకా వాళ్ళ బ్రదర్స్ కానీ లేకపోతే ఏమన్నా వాళ్ళ మదర్ కానీ తక్కువే మాట్లాడిద్ది. మరి ఏమోలే, మనకి మనం వాటిని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ పర్సనల్ విషయాలు కాబట్టి. మొత్తానికి వాళ్ళ ఫాదర్ అంటే పిచ్చ ప్రేమబ్బా, అదైతే అర్థమైపోతుంది. సో వాళ్ళ ఫాదర్ని తీసుకున్న విధానం అసలు ఈ రోజు ఆయన సారీ నేను దాంట్లోకి వెళ్ళిపోతున్నా అంటే ఆ రకంగా అనిపించింది నాకు ఎపిసోడ్. అసలు ఇష్మీది అలా ఎపిసోడ్లో రాలేదు కానీ, అంటే వాళ్ళ ఫాదర్ జాలీగా డాన్స్ చేసిన విధానం మా యాంగిల్లో ఇదే, మా డాడీలో ఈ యాంగిల్ ఉందని నేను ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పి మురిసిపోద్ది పాపం యష్మి. తర్వాత వచ్చేసరికి నిజంగా టచింగ్ అబ్బా. ఇంకా ఏ మేరకంటే ఇంకా ఈ రోజు ఓటేసే అంత అనుకోండి. అంటే ఒక్కో రోజు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతాం కదా మనం, అట్లా అనిపించింది నాకైతే. సూపర్ అంతే. చాలా ఎమోషనల్ యష్మి ప్లస్ ఇంకోటి ఏమనిపించింది అంటే నాకు, ఇంటి విషయాలు ఇక్కడ అందరు లీకులు ఇస్తున్నారబ్బా, కాకపోతే మనకు చూపించడంలా. అయితే మనకు చూపించకపోయినా మనకు అర్థమైపోద్ది. ఇంకొకటి 2 రోజులు ఆగాక వాళ్ళ బిహేవియర్ అర్థమైపోద్ది. ఇక్కడ ఎవరెవరి గురించి ఏం చెప్పారంటే, ప్రేరణ గురించి లేడీ టైగర్ బయట సూపర్ ఆడుతుంది అన్నట్టు టాక్ అన్నట్టు చెప్పాడు. నిజంగా కానీ లేడీస్లో అమ్మాయిగా ఉన్న వాళ్ళ లేడీస్లో అమ్మాయిగా చాలా బాగా ఆడుతున్నట్టు చెప్పాడు. నీ గురించి ఎక్సలెంట్ అని చెప్పాడు అన్నట్టు చెప్తుంది. రైట్, ఎపిసోడ్కి వద్దాం ఇంకా, ఓకేనా? దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పా కదా, విష్ణుప్రియ సూపర్ అంతే నాకు ఈరోజు. అంటే లోపల ఏమున్నా ఇంతమంది ఫ్యామిలీస్ వస్తుంటే అసలు అంటే ఒక పాజిటివ్ వైపు తప్పితే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి వాళ్ళకి తెలిసిన అమ్మో నాన్నో వచ్చి వాళ్ళతో మాట్లాడతా వెళ్ళేటప్పుడు బాధపడి ఏడిస్తే అసలు ఆ సిచ్యువేషన్ లేని వాళ్ళకి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. బట్ దాన్ని ఎంత ఇదిగా తీసుకొని ఉందంటే విష్ణుప్రియ సూపర్ అంతే. విష్ణుప్రియ మీద ఈరోజు నాకు చాలా 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 రెస్పెక్ట్ అయితే వచ్చేసిందబ్బా. అందుకే డివైడ్ చేసేసా నేను. అర్థమైందా డివైడ్ అంటే? ఒక ఓటు మిస్డ్ కాల్ వేసా, ఒక ఓటు హాట్‌స్టార్‌లో వేసా, అర్థం చేసుకుని ఇంకా అంతే కదా. నా ఓట్స్ ఎప్పుడు అలానే ఉంటాయి. ఏ రోజు కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ రోజు చేస్తాను గైస్. యా, నాకు విష్ణుప్రియ యష్మి ఈరోజు బాగా అనిపించారు. రైట్, కిచెన్ ఇష్యూకి వద్దాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. కిచెన్ ఇష్యూలో గౌతమ్ ఇక్కడ ప్రేరణ వచ్చి అరే నువ్వు అంట్లు దోమాలరా అన్నట్టు పిలిస్తే అక్కడేంది గౌతమ్ రోహిణి ఏమో. ఇప్పుడు గౌతమ్ టాస్క్ ఏంటంటే పనిష్మెంట్లో భాగంగా ప్రతిరోజు చేయాలి ఆయన. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా ముందు అడుగుతాడు ప్రేరణని. ఏమని అడుగుతాడు? నేను ఒక్కనేనా అంటే లేదురా నీకు ఒక పార్ట్నర్ కూడా ఇస్తాను అంటది. పార్ట్నర్ని ఇస్తా అన్నప్పుడు నువ్వు అంటుల్లో ఉండడానికి రా అన్నప్పుడు నా పార్ట్నర్ కూడా ఉన్నారంటే ఫస్ట్ నువ్వు వచ్చి స్టార్ట్ చేయి అంటది. ఏం పార్ట్నర్ ఎవరు ఈరోజు? రోహిణి. అందుకే చూడండి, మొన్నేమో నిఖిల్తో కలిసి అంటులు దోముతుంటాడు గౌతమ్, నిన్నేమో నబీల్తో కలిసి అంటులు దోముతుంటాడు, ఈ రోజేమో రోహిణితో కలిసి అంటులు దోముతుంటాడు. అంటే ఈ అంటులు దోమే వాళ్ళు డైలీ మారుతుంటారు, ఒక్కొక్కరు. కానీ ఎవ్రీడే మాత్రం నేను ఉండాలి. దానికి ఆమె ఏం చెప్తుంది, అరే ఇదివరకు అసలు ప్రతిరోజు ఒకరే చేసేవాళ్ళు కదా అంటులు దోమడం అంటే, దట్ ఈజ్ ఓకే, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక పర్మిషన్ లాంటిది తీసుకున్నాడు కదా నీ దగ్గర. సో నాకు పార్ట్నర్ని ఇస్తావని. సో అక్కడ రోహిణి ఉంది. ఇప్పుడు రోహిణిని పిలిచి రెగ్యులర్గా పనిచేసే కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి పనిష్మెంట్ వాళ్ళని ముందు పిలుస్తారా? అసలు ఆ వర్క్ మొత్తం పనిష్మెంట్ వాళ్ళతో చేపిస్తారా అన్నది అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది ఆమెది టార్గెటా లేకపోతే ఇదని. నువ్వేంటి పెద్దానికి నన్నే పిలుస్తున్నావు, నాకు పార్ట్నర్ని అడిగా కదంటే నువ్వు ముందు చెయ్యి, పార్ట్నర్ తర్వాత సంగతి అది ఇదంటే. ఇప్పుడేమంటది? నిన్నేమో పార్ట్నర్ని ఇస్తానంది, ఈ రోజేమో పార్ట్నర్ ఏంటి కొంచెం లేట్ అవుతుంది నువ్వే చేయన్నట్టు అంటది. పనిష్మెంట్ కదా, నీది పనిష్మెంట్ ముఖ్యం కదా అన్నట్టు. ఇంకా ఆయనకి ట్రిగ్గర్ అయింది.
నువ్వేదో నన్ను టార్గెట్గా చేయాలన్నట్టు చూస్తున్నావు, అది ఇది అన్నట్టు అంటది. సో ఇంకా రోహిణి ఉండి ఆ గొడవ ఆపండి, ఈ గొడవ అయిపోయేలో మొత్తం నేనే గడిగేసేటట్టున్నాను, గొడవ ఆపితే ఆడు వచ్చి కడుగుతాడు అన్నట్టు ఆ రోహిణి అంటది అనమాట. ఇది ఇలా 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 లాగుతా పోతానే ఉంటుంది ఈ ఎపిసోడ్కి. ఇంకా అంతం ఎప్పుడు నాకు సార్ ఒకసారి చెప్పాలి అసలు ఎవరు తప్పు. దీంట్లో ఏంటంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో గౌతమ్ తప్పు అంటారు, కొంతమంది ఏమో ఏమో తప్పు అంటారు. నాకు మాత్రం అంటే నేను లైవ్ చూస్తున్నా కదా, సో ఈ మ్యాక్సిమం నో నేను చెప్పడంలో గౌతమ్ ఆయన అంటుంది ఏంటంటే నాకు ఓవర్ బర్డన్ అవుతుంది, ఇంకొకరిని ఇయ్య అంటున్నాడు. అది నువ్వు చెప్పిన మాటేగా. నువ్వు స్టార్టింగ్లో లేదు గౌతమ్ నువ్వు ఒక్కడివే చేయాలంటే ఆయన దాన్ని మైండ్ కోపప్ చేసుకుని చేసేవాడు, నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు ఆ రోహిణి వచ్చేసి ఇద్దరు కలిసి అంటే సరిపోద్దిగా, అంత ఈగోకి పోవటం ఎందుకేమా. ఇప్పుడు సేమ్ సేమ్ ఓల్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నందుకు సారి. ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నబీల్ వద్దంటాడు, నాకు వద్దు ఛాయ్లో షుగర్ లేకుండా, అమ్మా చాలా కష్టం అంటాడు. నెక్స్ట్ మార్చిందిగా వెంటనే ఇతను చేస్తానంటున్నాడు, కానీ పార్ట్నర్ని ఏమంటున్నాడు, దానికి ఏముంది అంటే ఏమగో లాగుతున్నట్టే ఇక్కడ. ఆ తర్వాత ఇంక దీంట్లో మాటలన్నీ ఇది చేస్తా ఉంటారు. నువ్వు కేర్లెస్ అది ఇది అన్నావంటే ఎస్ ఇప్పటికీ అంటున్నాను నువ్వు కేర్లెస్ అంటే, నేను కేర్లెస్ అయితే నువ్వేంటి. సో నువ్వు ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తావు, ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తావు, ఆ తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఇవ్వు, డిస్రెస్పెక్ట్ చేస్తావు, చాలా అబ్జెక్టివ్స్ వాడతాడు. వాడాక ఇంకా తర్వాత క్యారెక్టర్లెస్ అన్నావు నువ్వు అంటే, నువ్వు బ్యాడ్ వర్డ్స్ తెలియకుండా అన్నావు కదా అని. ఇప్పుడు తీసిందేమో బ్యాడ్ వర్డ్స్ తెలియకుండా అన్నావు కదా అంటే నేను ఏమన్నానో తెలియకుండా అనకు, నేను ఆ రోజు చెప్పాను, ఒకవేళ అది నేను నిజంగా అనుంటే వాకౌట్ చేస్తానని కూడా చెప్పాను అంటే వాకౌట్ చేయాల్సిందే అంది. అంటే కోపంలో నిజం బయట పెట్టేసింది. అప్పుడు మణికంఠ మీద ఎలా టార్గెట్ ఉందో బయటికి పోవాలని ఇప్పుడు గౌతమ్ మీద అలా. ఏమిటంటే ఎవరన్నా వచ్చి కొన్ని వారాలు సర్వైవ్ అవుతుంటే ఎక్కడ మన పొజిషన్కి ఇది అయిద్దా అన్నట్టు పడింది ఆమెకి ఫీలింగ్. కానీ మణికంఠలాగా కాదమ్మా గౌతమ్. అమ్మా అసలు అది అవదమ్మా, అస్సలు అది అవదమ్మా ప్రేరణ. నువ్వు గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలటం చూడాలనుకుంటే అది అవదు. ఎందుకంటే గౌతమ్ కంటే ముందు నువ్వు ఎలిమినేట్ అవుతావు కాబట్టి. సో నీ ఎలిమినేషన్ ముందు గౌతమ్ చూడగలడు, కానీ గౌతమ్ ఎలిమినేషన్ నువ్వు చూడలేవమ్మా. ఓకే, అదైతే తథ్యం యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ నౌ, ఈ వీడియో చేసే టైంకి అట్లీస్ట్. ఎందుకంటే గౌతమ్కి ఓటింగ్ ఎక్కువ ఉంది, అదే రీజన్, ఇంకేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. ఆ తర్వాత వాకౌట్ చేయాల్సింది అది ఇది అన్నట్టు అంటది. ఆ తర్వాత నబీల్, ఇక్కడ నబీల్ బయట కూర్చొని గౌతమ్ కూడా కొంచెం కేర్లెస్ గానే ఉన్నాడు అన్నట్టు అంటాడు అనమాట. ఇక్కడ నబీల్కి గౌతమ్కి ఏమన్నా గొడవ ఇద్దా అని వెయిట్ చేస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో. అంటే ఇటువంటివన్నీ వేస్తే గొడవలు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్కి, బట్ అట్లా పడవేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నబీల్ గౌతమ్ ముందు బాగానే ఉంటాడు, బ్యాక్ వచ్చేసరికి మాట్లాడతాడు. సో ఇటువంటి చూపించారు వీడియోస్, గొడవలు అవుతాయి, యాక్చువల్ చూపించవచ్చు కూడా బిగ్ బాస్. అంటే ఇంకొంచెం ఫైర్ రావాలంటే ఆయన చూపిలే ఇంకా. ఆ తర్వాత నబీల్ ఇంకా నీ స్వీట్స్ తినే దానికి ముగింపు పలుకుతున్నాం, నువ్వు స్వీట్స్ తినొచ్చు ఇక నుంచి, ఫ్యామిలీ వీక్ వచ్చాం కాబట్టి అంటే ఆయనకి ఇంకా చాలా అన్ని తినిపిస్తానే ఉంటారు. సో చాలా బాగా స్వీట్స్ తింటాడు. ఆ తర్వాత పృథ్వీ, రోహిణి, నిఖిల్, అవినాష్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు మళ్ళా గౌతమ్ గురించి. ప్రేరణ, అరే నేనేమన్నా రూడ్గా చేశానా, ప్రతిరోజు ఒక్కడే కడగలేదరా, ఎన్నిసార్లు కడగలేదరా అంటే ఇక్కడ అవినాష్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అడిగాడు కదా అన్నట్టు రోహిణి అంటుంది. ఓకే, అక్కడైనా ప్రతిరోజు ఒక్కడే కడగలేదా అంటే ప్రతిరోజు నువ్వే కడిగని చెప్పలేదు కదా, ఆయనకు ఒక కన్సర్న్ ఉంది, ఒక అర్థం కానీ ఆయనకి ఇంతవరకు అలవాటు లేని పని అనుకుందాం, అయినా చేస్తున్నాడుగా. ఇప్పుడు ఒకటబ్బా నీకు కిచెన్ అంటే ఇష్టం, ప్రేరణ కిచెన్ అంటే ఇష్టం. ఓకే, రేపు ఎవడో మెగా చీప్ అయ్యి వాంటెడ్లీ బాత్రూమ్ డ్యూటీ ఇచ్చాడనుకో ఏం చేస్తావు. సో నువ్వు చెయ్యలేని పని కొంచెం స్టార్ట్ చేసి ఒక పార్ట్నర్ని పెట్టినప్పుడు చేస్తే హ్యాపీయే కదా. అసలు చేయకపోతే తప్పు, నాకు ఇష్టం లేదంటే. ఆయన నాకేం ఇష్టం లేదని అనలేదుగా, చేస్తున్నాడు, ఆయనే అడిగాడు ఇంకా పనిష్మెంట్. ఇంకా నాకు సరే తేల్చాలి దీన్ని. ఏమైతే ఈ విషయంలో టూ మచ్ అతికి వెళ్తుంది. ఎంత లాక్కుంటే ఈ కిచెన్ విషయం ఎంత లాగితే ప్రేరణ అంత నష్టం. అది ఏమికి ఎప్పుడు అర్థమైద్దేమో కానీ ఏమికేందంటే ఈ పక్కన ఇల్లు కూడా సరిపోయారు, ఈ అవినాష్, రోహిణి, నిఖిల్ వీళ్ళందరూ. కాబట్టి ఆమెకి వాళ్ళ గేమ్ ఏముంది, వాళ్ళు కూడా తిట్టుకునే వాళ్ళే ఏమని అవి ఇండివిజువల్ బిట్స్ చేస్తే తెలుస్తాయి, నిఖిల్ ఏమన్నాడు అందరూ ఏమన్నారని. రైట్, తర్వాత నేనేమన్నా రూట్గా చేశానంటే అలా ఏం లేదు అంటారు. ఆ తర్వాత నబీల్ వాళ్ళ అమ్మ వస్తుంది. సో ఇక్కడ నబీల్కి అంటే మిగిలిన ఆటలు పాటలన్నీ వదిలేద్దాం. సో ఇక్కడ మెయిన్ ఒక హింట్ ఇస్తుంది ఏంటంటే ఇండివిజువల్గా ఆడు,
ఎమోషన్ అవ్వద్దు, ఇండివిజువల్గా ఆడు, ఎమోషన్ అవ్వద్దు. సో కప్ అనేది ఒక్కరికే వస్తుంది. ఎంతమంది అయినా కప్ ఒక్కరికేగా వచ్చేది, ఆ ఒక్కరు నేనే కావాలి అంటాడు నబీల్. సో అది అది క్యాచ్ చేసేగలిగితే నబీల్ బాగా ఆడగలడు. అది ఎంతవరకు ఇండివిజువల్ అంటే ఇక్కడ ఇంకోటి మనం ఏమనుకుంటామంటే మనకు మొత్తం చూపించలేదు అనుకుంటాం, కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పుండొచ్చు. యాజ్ పర్ మై గెస్ అవి కట్ చేస్తాడు. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు బయట పడకపోయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీకు అర్థమైందా? సో మనకి ఒకవేళ వాళ్ళతో మాట్లాడి మనకు చూపించకపోయినా, అరే జాగ్రత్తగా రా, ఇప్పుడు నిఖిల్ అండ్ కో గ్రూప్తో నువ్వు బాగుంటున్నావు, ఇటు పక్క వచ్చేసరికి గౌతమ్ ఒక్కడు బాగా ఆడుతున్నాడు, నువ్వే మిట్ అయిపోతున్నావు, ఒకవేళ అట్లా ఆ రేంజ్లో చెప్పింది అనుకో, నేను జస్ట్ హైపోథెటికల్గా చెప్తున్నా, మనకు చూపించలేదనుకో, అదేంది అది మైండ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా చూపిరు నబీల్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇమీడియట్గా చూపిస్తే తెలిసిపోద్ది, కానీ తర్వాత గేమ్ ఆడతారుగా. సో అట్లానే హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పినా ఇప్పటికిప్పుడు మనకి అలా కనపడకపోయినా కంటికి ఆచరణలు అయితే కనిపిస్తాయి, ఆ చేంజెస్ వస్తాయి. మీరు లాస్ట్ సీజన్లో కూడా చూశారు కదా, అప్పుడు దాకా తిట్టిన ప్రశాంత్ని అప్పుడు దాకా ముద్దలు కలిపి పెట్టడం, ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు చాలా బాగుంటాం, ఇవన్నీ చేస్తారు. అటువంటి కథలు చాలా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నేను డైలీ 24/7 చూస్తున్నాను, మా టీవీ చూస్తున్నాను అన్నట్టు ఉంటే మైనస్లు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. ఏం లేదు బాగానే ఆడు అన్నట్టు అంటది. వచ్చిన వాళ్ళందరినీ మీ అబ్బాయి కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారని క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తారు. అందరూ బాగా ఆడుతున్నారు అన్నట్టు చెప్తారు అక్కడ. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో యష్మి వచ్చి, అరే గడ్డం ఎందుకు తీసావురా నిఖిల్, నువ్వు గడ్డం లేకపోతే బాగలేవురా, ఇప్పుడు చూడు ఇంట్లో గడ్డం ఒక్కరికే ఉందిరా పృథ్వీకి, అందుకే పృథ్వీ వైపు వెళ్తుందిరా నా మనసు అన్నట్టు, అంటే సరదాగా ఆయన ఉడికియడానికి. అంటే నువ్వు అది మాత్రం చేయకు, ఎందుకంటే పృథ్వీ మీదకి నీ మనసు వెళ్తే అక్కడ విష్ణు ఉంది అన్నట్టు చెప్తాడనమాట. ఓకే, ఇక్కడ మనసు అంటే మనసని కాదు, అంటే జస్ట్ షీస్ ట్రైంగ్ టు పుల్ నిఖిల్స్ లెగ్ అనమాట. ఇప్పుడు చూడు గడ్డం ఉన్నోడు పృథ్వీ కదా, పృథ్వీ సైడ్ వెళ్ళిపోతుంది నా కాన్సన్ట్రేషన్ అన్నట్టు ఉడికియటానికి. ఆ తర్వాత అవినాష్ రోహిణి ఇలా స్కిట్ ఒకటి వేస్తారు. ఈ స్కిట్ ఏంటంటే నబీల్ విష్ణుప్రియలాగా, ఈ ఫ్యామిలీ మధ్యలో ఈ స్కిట్లు ఏంటో ఇదైతే నాకు పెద్దగా ఇంకేందో ఇంకంతే. ఇంకా అంటే వాళ్ళని ఇంకా ఈ కంటెంట్ పరంగానే యూజ్ చేసుకోవాలి. వాళ్ళేమో నామినేషన్ అనేవాళ్ళు కాదు, చాలా చాలా సేపు ఆడతా ఎవరిని ఎప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ కింద పెట్టుకొని బయటపడదా అనుకునే రకాలే. ఇంకా వాళ్ళకి చేతనైంది ఏంటంటే కామెడీ జనరేట్ చేయగలరు కాబట్టి ఆ కామెడీనే మెయిన్ పోర్ట్ కింద యూజ్ చేయాలని చూసుకుంటున్నట్టు బిగ్ బాస్, అంతే. ఆ తర్వాత ఒక వచ్చిన వాళ్ళందరితో ఒక గేమ్ ఆడిస్తారు. అలానే ఒక గేమ్ ఏం ఆడిస్తే అమ్మ చేతి గులాబ్ జాములు 20 అని వస్తుంది. ఆ 20 గులాబ్ జాములు ఇస్తారు. తర్వాత అందరు తింటారు. తిన్నాక ఇండివిజువల్గా ఆడినా ఓకేనా, సో బాగా ఆడాలి, ఒక్కరికే వస్తుంది మీరు ఎంతమంది ఆడినా అన్నట్టు చెప్తాడు. నేను అది నేనే కావాలన్నట్టు అంటాడు. ఎస్ నేనే విన్నర్ కావాలన్నట్టు అంటాడు. ఇంకా టేస్టీ తేజ ఏడుస్తూ ఉంటాడు. పాపం అందరు పేరెంట్స్ వస్తున్నారు, నాకు ఎందుకు ఈ శిక్ష, నేనేం చేశాను తప్పు. టేస్టీ తేజ వచ్చిందే వాళ్ళ అమ్మని తీసుకొని రావటానికి, ఇక్కడేమో దెబ్బ మీద దెబ్బ, ఒక దెబ్బ కాదు, చీఫ్ కంటెండర్ పదవి పోయింది, ఫ్యామిలీ వీక్ పోయింది, వరస్ట్ ప్లేయర్ అని వచ్చింది, నామినేషన్లు పడుతున్నాయి. ఎన్ని తట్టుకుంటాడు ఆయన పాపము. ఆయన అసలే మామూలు బ్రెయిన్ కాదు, అటువంటి బ్రెయిన్కే ఇన్ని సమస్యలు సృష్టించాడు బిగ్ బాస్. మామూలుడు కాదు స్వామి బిగ్ బాస్ నువ్వు. ఆ తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది, అంటే ఇది ఓవర్గా అనిపించింది మీకు, ఏంటి టేస్టీ తేజ బిగ్ బాస్ గేమ్ తెలిసిన వ్యక్తిగా అంది వచ్చిన అవకాశాన్ని ఎక్కువ చేస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో అది ఇది అనిపించింది. కానీ చ అలా తప్పు. ఎందుకంటే ఆయన చాలా ఇదిగా ఆడాలనుకుంటాడు, వాళ్ళ అమ్మ ఇంట్లోకి రావటమే చాలాసార్లు చెప్తాడు. సో మొత్తానికి ఆయన ఏడుపు అయితే మాత్రం కొంచెం జెన్యూన్గానే అనిపించింది నాకు, బాధపడుతుంటాడు ఎక్కువ. ఆ తర్వాత ఇక్కడ ఏమంటా అంటే, నేను కష్టపడి ఆడుతున్నా బిగ్ బాస్, ఆలోచించు, కావాలంటే ఎవ్రీ వీక్ నన్ను నామినేట్ చేసేసి నామినేట్ అవుతాను అన్నాడు. సో ఈ వీక్ ఎలా అయ్యాడు 11వ వారం, ఇంకెవ్రీ వీక్ నామినేట్ అయ్యే వారాలే. టేస్టీ తేజ ఏడుస్తా అన్నా తెలియకన్నా కానీ 11వ వారం అయితే ఇక 9 మంది మిగులుతారు. 9వ వారంలో మెగా చీఫ్ అయితే ఇంక 8 మంది ఉంటే 8 మందిని వేస్తాడు. ఆ తర్వాత టికెట్ వినాలో పెడతారు. అమ్మ తేజ అనుకున్నా నేనైతే, మిగిలిన వారాలన్నీ నన్ను నామినేషన్లో ఉంచు అంటే ఆయన ఎమోషన్ షేర్ చేసుకున్నాను అక్కడ. అంటే లాజికల్గా మాట్లాడితే మిగిలిన అన్ని వారాలు అందరూ ఉంటారు, అది నా పాయింట్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. తర్వాత
తర్వాత బీబీ ఎంటర్టైన్మెంట్ అతిథులతో పాటు ప్రేక్షకులను కూడా అలరించండి అంటే ఇక్కడ గౌతము పెళ్లి కొడుకు, రోహిణి ఏమో పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు. ఈ రోహిణికి ఒక సిస్టర్ ఉంటుంది యష్మి. సో సినిమాలో చూపించినట్టు అక్కా చెల్లెలు ఎవరు తెలియకుండా ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే పెళ్లి కూతురు చెల్లి అనుకుంటాడేమో ఆయన యష్మి, కానీ పెళ్లి కూతురు రోహిణి అనమాట. గౌతమ్ పేరెంట్స్ గా అవినాష్ విష్ణు చేశారు. రోహిణి పేరెంట్స్ గా టేస్టీ తేజ ప్రేరణ చేశారు. టేస్టీ తేజ కొడుకుగా పృథ్వీ, టేస్టీ తేజ కూతురుగానేమో యష్మి. అంది వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఒరే పృథ్వీ అని అంటున్నాడు టేస్టీ తేజ. ఎన్నిసార్లు అవకాశం ఇస్తే అన్నిసార్లు పిలుస్తారు. అవకాశం వచ్చిందంటే చూసుకొని ఆయన నిన్ను నామినేషన్ వేస్తాడు అంటున్నాడు అవినాష్. ఆ తర్వాత ఆ స్కిట్ అయిపోయింది. ఆ తర్వాత రోహిణి మదర్ వచ్చింది. ఇక్కడ రోహిణి మదర్ కొన్ని క్లూస్ బాగానే వదిలింది. సో ఏమతోటి కూడా ఏమతోటి ఆ పంపు స్టెప్ వేపిస్తారు రాగానే. అయితే ఒక్కో గురించి చెబుతా. అవినాష్ రాగానే మీ అమ్మాయి నా గుడ్డేసిందంటే ఆట కదా నాయన అన్నట్టు అంటది. పృథ్వీ ఏమో నువ్వు ముద్దొస్తావు నాయన చూడటానికి, కానీ మా పాప మీద గొడవలేందయ్యా అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత విష్ణుప్రియకేమో అమ్మ నువ్వు బాధపడుకు నేనే మీ అమ్మని అనుకో అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత గౌతమ్ గురించి ఎక్కువ అంటే గౌతమ్ ఈ అమ్మాయి మధ్య కొంచెం ఫన్నీ సీన్స్ నడుస్తుంటాయి కదా ఇంట్లో. గౌతమ్ ఇంటికి తీసుకెళ్దామా, మమ్మీ బాగున్నాడు కదా, నచ్చాడా అది ఇది అన్నట్టు ఆ జోబిల్ మ్యాటర్ లో మాట్లాడుతూ ఉంటారనమాట. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు పర్లేదు, ఆ అబ్బాయికి ఇష్టం లేదు కదా అంటున్నారు. అమ్మో అనుకున్నా నేను. చాలా యాక్టివ్గా అనిపించింది ఆమె అయితే. ఆ తర్వాత ఇంకా ఫన్నీ విషయాలు చాలా జరుగుతాయిలేండి, వాటిని స్కిప్ కొట్టేద్దాం. సీరియస్నెస్ అండ్ హింట్ పరంగా వచ్చేసరికి ఏం చెప్తుంటే, నీ ముందు మంచిగా మాట్లాడతారు, నీ వెనకాల మాత్రం ఏదోలాగా ఉంటారు, వాళ్ళని నమ్మొద్దు అంది. పేర్లు చెప్పలా. ఓకే, పేర్లు చెప్పలేదు. నా గురించి తెలుసు కదమ్మా అది ఇదంటే తెలుసే, కానీ ఇది కలికాలం చూసుకో అన్నట్టు చెప్తుంది ఆమె. సరే అన్నట్టు అంటాడు. ఆ తర్వాత టేస్టీ తేజ వస్తాడు. అవినాష్ వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి, అంటే అవినాష్ రాకముందే టేస్టీ తేజని కూర్చోబెట్టి కమేడియన్స్ కి కప్పులు రావద్దని, అంటే అక్కడ టేస్టీ తేజ రోహిణి కన్వర్జేషన్ ఒకటి హైలైట్ కన్వర్జేషన్, ఇది బాగా వైరల్ అయిన కన్వర్జేషన్. మనం ఎంత ట్రై చేసినా కప్పులు రావురా, మనం అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ యూజ్ చేసుకుంటారంటారు కదా, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు, కప్పు కొట్టగలరు మీరు అని చెప్పి మంచి జోషిని నింపిద్ది అనమాట. ఆ తర్వాత అవినాష్ కూడా వస్తాడు. ముగ్గురికి చెప్పాల్సింది చెప్పిద్ది, బాగా ఆడండి అది ఇదని. తర్వాత గోవిందమ్మ నీకు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందని చెప్పి ఆమెతో ఒక ఆట ఆడించి కోకోనట్ పౌడర్ ఇస్తారనమాట. అది. ఆ తర్వాత నిఖిల్ టు ప్రేరణ. ఇక్కడ నిఖిల్ ప్రేరణ అవినాష్ ఉంటారు. అంటే ఇది గైస్ నన్ను మాత్రం మీరు తిట్టుకోవద్దు, అంటే నాకు వచ్చిన ఆలోచనలు షేర్ చేస్తుంటా అంతే. ఓకే, ఇప్పుడు నాకు అనిపించిన ఆలోచన మీకు షేర్ చేయకుండా నేను దాచుకున్నాను అనుకో, అది రియల్ రివ్యూ అవ్వదు. ఓకేనా? అఫ్కోర్స్ మీరు కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది పొగుడుకుంటారు. నేను చెప్తున్నా, ఇక్కడ నిఖిల్ ప్రేరణతో ఉన్నప్పుడు నిఖిల్ ప్రేరణ అవినాష్ ఉంటే నిఖిల్ అంటుంటాడు, అరే మా అమ్మ వచ్చినా నాకు హ్యాపీనెస్ ఉండదురా, అసలు టేస్టీ తేజ గారు గిల్ట్ ఫీల్ అవుతున్నారా టేస్టీ తేజ గారిని అలా చేసినందుకు, అంటే నాకు తెలియదు కదా. అంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది కదా, అంత గిల్ట్ ఫీల్ అయ్యేటప్పుడు నువ్వు ఎందుకు నామినేషన్ వేసావు, వరస్ట్ ప్లేయర్ వేసావు అని. ఓకే, నీకు నిజంగా అంత ఉన్నప్పుడు వరస్ట్ ప్లేయర్ వేసావు, తర్వాత నామినేషన్ వేసావు, ఒకటి తగ్గివచ్చుగా ఇంకా అనిపించింది నాకైతే అంట. సో ఏరా ఇంత ఫీల్ అవుతున్నావు, నువ్వు వేసావా అంటే ప్రేరణ అడిగిదా, నేను వేసాను వరస్ట్ ప్లేయర్ కింద అన్నట్టంటే, బట్ నాకు అది గిల్ట్ ఉందండి, వనివాస్ నీ తప్పు కాదు కదా. చచ్చా ఏమో రా, నాకు మా అమ్మ వచ్చినా కానీ నేను అంత హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించింది. అంటే నేను ఒకసారి చెప్తా కదా, వీళ్ళ డిస్కషన్స్ అయ్యేటప్పుడు ఎదురు గ్రూప్కి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నప్పుడు ఒక డైలాగ్ వేస్తారు వీళ్ళు. ఈ డైలాగ్ వేసినప్పుడు ఈ డైలాగే అటు వెళ్తుంది పాజిటివ్గా. అదే ఎదురు వ్యక్తులు లేరనుకో, ఎదురు బ్యాచ్ వాళ్ళు లేరనుకో, వీళ్ళ కన్వర్జేషన్లు వేరేగా ఉంటాయి. అదే నేను చెప్పాలనుకుంది. అంటే ఏం లేదు, అవినాష్ ఇప్పుడు నేను బాధపడుతున్నాననే విషయాన్ని డైరెక్ట్గా టేస్టీ తేజ ముందు చెప్తే చెప్పిందంతా చెప్పేవరా ఏంద్ర అని కూడా ఛాన్స్ ఉంది, చేసినంత చేసి. అదే అవినాష్ ముందు చెప్తే అవినాష్ కామెడీ చేయగలడు, కానీ ఇటువంటి సైకలాజికల్ థింగ్స్ అర్థం చేసుకోగలడు అంటారా? వెంటనే వచ్చి చెబుతాడు. నేను అప్పుడే అనుకుంటున్నా, అబ్బా వెంటనే పోయి అవినాష్ టేస్టీ తేజ చెప్తాను అనుకున్నా, అవినాష్ టేస్టీ తేజ చెప్తాడు. లేదురా అసలు చాలా బాధపడుతున్నారా నిఖిలు ప్రేరణ నేను మాట్లాడుకున్నాము, అసలు చాలా బాధపడుతున్నారా అన్నట్టు. ఇక్కడ అదే వీళ్ళ యొక్క ఆర్ట్. నిన్న కూడా చూసావా అవినాష్ వెళ్ళి నేను ప్రేరణని అడిగాను రా, ఒకవేళ కానీ మెగా చీఫ్కి స్వాప్ అయ్యే అవకాశం ఇస్తే నాకు ఇస్తానందిరా, సేవ్ అయ్యేదైనా సూపర్ రా అన్నట్టు అంటున్నా. దేవుడా అనుకున్నా నేనైతే. సరే వాళ్ళకి అనుకుంటున్నారు. ఆ తర్వాత నిన్న డైలాగ్ ఎట్నో ఈ రోజు డైలాగ్ అంటే
మగలే అంటే ఇంట్లోకి రాకెట్స్ వదులుతాడు. రాకెట్ వదిలితే నబీల్‌కి దొరుకుతాయి. వాటి పేరు మీద మగలే అని ఉంటది. మగలే అంటే ఇంక వాళ్ళ ఫాదర్ వస్తున్నట్టే కదా! ఆహ్, నెక్స్ట్ ఫ్యామిలీ ఆహ్, యష్మీస్ ఫ్యామిలీ కాబట్టి వస్తుంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చే ముందే డిన్నర్ తెస్తాడు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్. యష్మి అంటది, తిను ఇంటి నుంచి చేసిందే కొన్ని బయట తెచ్చింది, ఒకటి ఇంటి నుంచి తెచ్చిందే సంథింగ్ ఏదో డిన్నర్ రెడీగా ఉంది కదా తిను అంటే, అక్కడ పృథ్వీ ఆల్రెడీ తినుంటాడు విష్ణు. పృథ్వీ తింటే నేను తిన్నట్టే అంట. నిన్నేమో పృథ్వీ నా సోల్‌మేట్ ఎన్నున్నా ఆయనకిస్తా. ఏంది ప్రతిరోజు ఎపిసోడ్ అయిపోయేసరికి ఒక డైలాగ్ ఇది కామన్ డైలాగ్. అంటే నిన్న ఎపిసోడ్ అయిపోయేటప్పుడు ఎండ్ డైలాగ్ విష్ణుప్రియతోటే. ఈ రోజు కూడా ఎండ్ డైలాగ్ ఇదే. అందరూ అంతే ఇంక 2 చేతుల్లో జేబులు పెట్టుకొని నడిచిపోవటమే. కూకట్పల్లి బ్రహ్మాంబ థియేటర్ వైపు. ఏ సినిమా ఆడితే ఆ సినిమా చూడటమే అంతే. పోయి టికెట్ వేసుకొని పోయి కూర్చోవటం ఇటువంటివి జరిగినప్పుడు మనం ఏం చేయలేం. అదంతా దిగిపోయాక కమాన్ అని చెప్పి ఇంటికి రావటం. 2 చేతుల్లో జేబులు పెట్టుకొని దీని తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ వస్తాడు. చాలా మంచిగా అయింది. అది ఆల్రెడీ ముందే చెప్పాననుకుంటా. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.